హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైలీ కార్తి టెక్ ఛానల్. మీకు తెలుసా, ఒకే ఒక హాస్పిటల్ బిల్ మీ సేవింగ్స్ మొత్తము వ్యానిష్ చేసేస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మీకు తెలుసు హాస్పిటల్ బిల్స్ వచ్చేసి ఎంత ఖర్చు అవుతుందో. సో నేను ఇది ఊరికనే చెప్పట్లేదు, నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అందరూ ప్రమోషన్ వీడియో చేస్తున్నట్టు మీరు పాలసీ బజార్కి వెళ్ళండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, సో ఈ విధంగా ప్రమోషన్ వీడియో అయితే కాదు. సో నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మీకు షేర్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ముందుగా చాలా మందికి డౌట్ ఏంటంటే ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్సెస్ తీసుకోవాలి, వాటి వల్ల ఏంటి ఉపయోగము అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో ముందుగా ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఊరికనే ఒక లుక్ వేద్దామండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ కంపెనీస్ ఉన్నాయని చెప్పేసి. సో స్క్రీన్ మీద మీరు చూస్తే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా, స్టార్ హెల్త్ ఉంది, HDFCRGO ఉంది, SBI జనరల్ ఉంది, నివాబూపా ఉంది. సో నివాబూపా వచ్చేసి యాక్సిస్ వాళ్ళది. ఓకే, స్టార్ హెల్త్ మీకు ఆల్రెడీ తెలుసు. కేర్ హెల్త్ వచ్చేసి ఇప్పుడు బాగా గ్రో అవుతుంది. సో ఆదిత్య బిర్లా వచ్చి ఆదిత్య వాళ్ళది, ఆదిత్య క్యాపిటల్ వచ్చి ఆదిత్య బిర్లా వాళ్ళది అనమాట. SBI జనరల్ SBI వాళ్ళది, HDFCRGO HDFC వాళ్ళది. సో ఇలాగే కాకుండా ICICI బ్యాంక్ వాళ్ళది, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. బట్ ప్రజెంట్ ఇవి టాప్లో ఉండేటివి. సో అందుకని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే మాత్రము స్టార్ హెల్త్, తర్వాత నివాబూపా, అలాగే ప్రజెంట్ వచ్చేసి కేర్ అనమాట. సో ఈ మూడిటి గురించి కూడా మీకు చెప్తాను. వీటిలో ఎలాంటి ప్లాన్స్ ఉంటాయి, వాటిలో ఏది బెటర్ ఆప్షన్గా ఉంటుంది, ఎలాంటి ప్లాన్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మీకు చెప్తాను. సో యూజువల్గా జనరల్ ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్లో చూసుకుంటే సో నాకు, మా వైఫ్కి, మా కిడ్కి, ఓకే, సో మా ముగ్గురికి కలిపి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది. అలాగే మా పేరెంట్స్కి, మా ఫాదర్కి, మా మదర్కి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఉందన్నమాట. సో అమ్మ నాన్న వాళ్ళకి వచ్చేసి నేను ఒక 3 years ముందు నేను తీసుకున్నానండి. యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ హెల్త్లో తీసుకున్నాను. అయితే తీసుకున్న ఒక 5 months కల్లా మా మదర్ వచ్చేసి DVT డిసీజ్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనమాట. అయితే స్టార్ హెల్త్ వాళ్ళు వచ్చేసి రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారంటే వాళ్ళు ఈ DVT డిసీజ్ వచ్చేసి మీరు 5 months అయ్యింది, 5 months ముందు నుంచి కూడా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేశారు. బట్ డాక్టర్ ఏం చెప్పారంటే ఈ DVT ఇమీడియట్గా అనేది ఫామ్ అవుతుంది, మీకు మ్యాక్సిమం ఒక 1 or 2 weeksలో ఫామ్ అయ్యి మీకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి చెప్పారు. సో అందువల్ల నేను డాక్టర్ చేత లెటర్ రాయించుకొని కూడా నేను చాలాసార్లు క్యాష్లెస్ ట్రీట్మెంట్కి వెళ్దామని చెప్పేసి చాలాసార్లు అప్లై చేశాను. బట్ వాళ్ళు కీప్ ఆన్ రిజెక్టింగ్ అనమాట. సో వాళ్ళు నాకు అలా రిజెక్ట్ చేస్తూనే వచ్చారు. సో ఫైనల్గా నేను హాస్పిటల్ బిల్లు ఎలాగో ఒకటి నేను లోన్ ద్వారా కట్టేసి నేను అమ్మని డిశ్చార్జ్ తీసుకొని ఇంటికి అనేది వచ్చేసాను అనమాట ఆ టైంలో. అయితే నేనైతే వదలలేదండి. సో నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి ప్రొసీజరు, నా క్లెయిమ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఎలా నా మనీని నేను తీసుకురావచ్చు అనే దాని మీద నేను వర్కౌట్ చేశాను. అది వచ్చేసి ఇంకొక వీడియో చేస్తాను, అది కొంచెం లెంతీ ప్రొసీజర్ అయిపోద్ది లేకపోతే ఈ వీడియో. సో నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత ఒక 2 years తర్వాత కూడా సేమ్ అదే ప్రాబ్లం మీద అడ్మిట్ అయ్యారు యాక్చువల్గా. సో అప్పుడు డాక్టర్స్ వచ్చేసి వాళ్ళు IVC ఫిల్టర్ అని చెప్పేసి ఫిక్స్ చేశారనమాట. సో ఆ DVT డిసీజ్లో బ్లడ్ క్లాట్స్ అనేది లెగ్స్లో ఫామ్ అవుతాయి, అవి లంగ్స్లో కానీ హార్ట్లో కానీ వెళ్ళి బ్లాక్ అవుతాయి. సో ఇది యాక్చువల్ ప్రాబ్లము. సో అవి లెగ్స్లో నుంచి పైకి మూవ్ అవ్వకుండా ఉండేదానికి ఫిల్టర్ అనేది యాడ్ చేశారనమాట. సో అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా ఒక 4 weeks అగో కూడా మా మదర్కి కొంచెం సీరియస్ అయ్యింది. సో అది వచ్చేసి సమ్ సార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఇష్యూ అనమాట. యాక్చువల్గా బ్రెయిన్కి సంబంధించింది ఒక ప్రాబ్లం వచ్చింది. సో దానికి అడ్మిట్ చేసాము, దానికి కూడా సర్జరీ చేశారు. ఇప్పుడు మా మదర్ అయితే ఓకే అండి. కానీ సెకండ్ టైం, థర్డ్ టైం ఏదైతే ఉందో ఇవి నాకు క్యాష్లెస్ క్లెయిమ్ అనేది వచ్చింది. అది స్టార్ హెల్త్ నుంచి వచ్చింది. అప్రాక్సిమేట్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 15% వచ్చేసి మీ హ్యాండ్లో పడుతుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ హాస్పిటల్ బిల్ వచ్చేసి 1 lakh అయింది అనుకోండి. సో అందులో 15,000 వచ్చేసి మీ హ్యాండ్లో పడుతుంది, 85,000 వచ్చేసి క్లెయిమ్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. సో ఇలా ఉంటుంది అనమాట స్టార్ హెల్త్లో అయితే పర్టికులర్గా. సో అమ్మ వాళ్ళకు ఉండేది వచ్చి అష్యూర్ ప్లాన్ అనమాట. సో అందులో కూడా అలాగే ఉంది.
సో ఈవెన్ రీసెంట్ టైమ్స్లో మొన్న క్లెయిమ్ అయినప్పుడు కూడా అలాగే జరిగింది. సో ఇప్పటి వరకు లాస్ట్ 3 yearsలో ఈ విధంగా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మా మదర్కి అయిన ఖర్చు వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 8 to 9 lakhs. ఓకే, ఇందులో ఆల్మోస్ట్ నాకు వచ్చేసి 7 lakhs అనమాట. 7 to 7.5 lakh వచ్చేసి నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చింది. ఓకే, సో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎందుకు ఇచ్చిందంటే నేను వచ్చేసి ఎవ్రీ ఇయర్ నేను ప్రీమియం పే చేస్తున్నాను కాబట్టి. ఓకే, సో ఈ విధంగా నేను ఒక 7.5 lakh అనేది నేను ఆల్మోస్ట్ నేను సేవ్ చేశాను. ఓకే, ఇది కూడా ఒక సేవింగ్స్. ఎందుకంటే ఒకవేళ మీకు లేదనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి, మీరు ఎక్కడైనా ఒక లోన్ తెచ్చి కడతారు. సో దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ కడతారు, ప్రిన్సిపల్ కడతారు, అది మీరే కట్టుకోవాలి కదా. అంటే మీ అమౌంట్ మీరు కట్టుకోవాలి. అదే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇదన్నీ ఉండవు. అంటే మీకు ఇది సేవింగ్స్ లాగే వర్కౌట్ అవుద్ది. ఈ 7.5 lakh మీకు సేవింగ్. ఓకే, సో ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. అది కూడా ముఖ్యంగా 45+ ఉండేవాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటే మంచిది. ఈవెన్ బిలో దట్, అంటే ఈవెన్ మీరు ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కూడా చాలా మంచిది. ఎందుకు చెప్తున్నానంటే ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరండి. సో చాలా రీసెంట్ టైమ్స్లో 25-22 years వాళ్ళకే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ స్ట్రోక్ వచ్చి అడ్మిట్ అయ్యి రికవర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కూడా రికవర్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళకు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే చాలా ఖర్చు అయి ఉంటుంది. అదంతా కూడా వాళ్ళ సేవింగ్స్ నుంచి అయినా పెట్టాలి, లేదు అని అంటే అప్పు చేసి తీసుకొచ్చైనా పెట్టాలి. ఇమీడియట్గా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ హెల్ప్ చేయరు, ఖచ్చితంగా నేను చెప్తాను. సో వాళ్ళు జస్ట్ నీకు మోరల్ సపోర్ట్ మాత్రమే ఇస్తారు, కానీ మనీ సపోర్ట్ అనేది ఎవరి దగ్గర నుంచి అంత ఈజీగా దొరకదు. సో మీరే ఒకసారి ఆలోచించండి. అందుకని మీరు ఖచ్చితంగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుంటే మీరు చాలా వరకు కూడా సేవ్ చేయొచ్చు. అంటే ఎప్పుడు ఏది జరిగినా కూడా మీరు సేఫ్లో ఉంటారనమాట. మీ సేవింగ్స్ మీరు సేఫ్లో ఉంటారు. ఓకే, ఇప్పుడు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, వాటి వల్ల బెనిఫిట్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక చిన్న డెమో రూపంలో మీకు చూపిస్తాను. నేను దానికి పాలసీ బజార్ యూజ్ చేస్తాను. పాలసీ బజార్ ఉంది కదా, అది యూజ్ చేస్తున్నాను. ఇది ప్రమోషన్ కాదు, నేను జస్ట్ మీకు ప్లాన్స్ చూపించడానికి నేను పాలసీ బజార్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ పాలసీ బజార్. ఓకే, సో మీకు సైన్ ఇన్ చేయొద్దు. సో సైన్ ఇన్ చేయకుండానే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చూడొచ్చు ఒకసారి. సో ఇక్కడ మీరు చూసుకుంటే పాలసీ బజార్ హోమ్ పేజ్లో చూసుకుంటే ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంది కదా, హెల్త్ ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేశారంటే మీకు అంటే మీ ఒక్కరికా, లేకపోతే మీకు మీ వైఫ్కి, లేకపోతే మీ డాటర్ కానీ సన్ కానీ ఉంటే వాళ్ళ ముగ్గురికా ఇట్లా అని చెప్పేసి అడుగుతుంది. అలాగే మదర్ అండ్ ఫాదర్కి సపరేట్గా, లేదంటే మీతో పాటు కలిపి మదర్ అండ్ ఫాదర్కి, లేదు అంటే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ పేరెంట్స్కి, లేకపోతే మీ మామగారు అత్తగారు ఉంటే వాళ్ళకి. సో ఇలా అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఫర్ సపోజ్ మీరు సెల్ఫ్ చూడాలనుకోండి, అంటే మీరు ఇప్పుడే జాబ్ చేయడం స్టార్ట్ చేశారు, సో మీరు చూసుకోవాలి, అట్లా చూసుకోవాలి అని అనుకుంటే సెల్ఫ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. అలాగే మీ ఏజ్, సో మీరు జాబ్ చేస్తున్నారు, జాబ్ చేయడం స్టార్ట్ చేశారంటే అప్రాక్సిమేట్లీ 20 to 23 years ఉంటుంది కాబట్టి 23 years సెలెక్ట్ చేస్తున్నాను. సో కంటిన్యూ. సర్చ్ సిటీ, నేను వచ్చేసి నెల్లూరు మా సిటీ పెట్టుకుంటున్నానండి. ఎంటర్ చేసిన తర్వాత నేమ్ అడుగుతుంది, నేను ఒక డమ్మీ నేమ్ ఇస్తున్నాను, అలాగే డమ్మీ నెంబర్ కూడా ఇస్తున్నాను. జస్ట్ అంటే మీరు వచ్చేసి జస్ట్ ఆ ప్లాన్స్ చూడడానికి, స్పామ్ లేకుండా ఉండడానికి. మీరు ఖచ్చితంగా మీరు కొనాలి అనుకున్నప్పుడు మీరు ప్రాపర్ మీ నేము మీ నెంబరు ఇచ్చి మీరు ప్లాన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు కొన్ని క్వశ్చన్స్ అంటే మెడికల్ హిస్టరీ ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతుంది. లైక్ షుగర్, బ్లడ్ ప్రెషర్ కానీ, బీపీ అని కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, లేకపోతే ఏదైనా సర్జరీస్ ఏమైనా జరుగున్నాయా, థైరాయిడ్ ఉందా, ఆస్మా ఉందా, ఇంకేదైనా అదర్ డిసీజెస్ ఉన్నాయా, ఇవన్నీ ఏం లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టి నెక్స్ట్ నన్ ఆఫ్ ది అబోవ్ క్లిక్ చేయగానే మీకు ప్లాన్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ప్రజెంట్ వచ్చేసి ఈ ప్లాన్స్ వచ్చేసి అల్టిమేట్ కేర్ ఫ్రమ్ కేర్, నివా భూపాలో వచ్చి రీఅష్యూ 3.0, స్టార్ హెల్త్లో వచ్చేసి సూపర్ స్టార్ వాల్యూ అనమాట. ఫస్ట్ 3 ఇవి వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఇవి ప్రజెంట్ టాప్ 3లో ఉన్నాయన్నమాట.
సో అదర్ ఇన్సూరెన్స్ ప్లాన్స్తో చూసుకుంటే ఇవి ప్రెసెంట్ వచ్చి టాప్ 3లో ఉన్నాయి. అలాగే సింగిల్ పర్సన్కి ఇన్సూరెన్స్ వచ్చేసి అల్టిమేట్ కేర్లో చూసుకుంటే 5 lakhs కవరేజ్కి 595 per month అనేది పడుతుంది. ఓకే, అంటే ఇయర్లీ మీకు అప్రాక్సిమేట్గా వచ్చేసి 7,200 or 7,500 అలా పడుతుంది అనమాట. అలాగే నివబుప్పాలో కూడా 486 per month, స్టార్ హెల్త్ ప్లాన్లో కూడా 370 per month అనమాట. సో వీటిల్లో బెనిఫిట్స్ చూద్దాం ఒకసారి. అంటే వ్యూ ఆల్ ఫీచర్స్ ఉంది కదా, ఇది మీరు క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. రూమ్ రెంట్ లిమిట్ వచ్చేసి ఏ కేటగిరీలో అయినా కూడా రూమ్ రెంట్ లిమిట్ అనేది ఉంటుంది. రీస్టోరేషన్ ఆఫ్ కవరేజ్ అంటే రీస్టోరేషన్ ఆఫ్ కవర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇది అంటే ఏమంటారు, ఏదైనా ఒక డిసీజ్ వచ్చి మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, 5 lakhs మీరు యూజ్ చేసేసారు ఈ ఇయర్. ఓకే, యూజువల్గా ఇంతకుముందు హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉండదంటే 5 lakhs యూజ్ చేసేస్తే ఆ ఇయర్లో ఇంకా మీకు కవరేజ్ అనేది ఉండదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే 5 lakhs యూజ్ చేసేసారు, ఎట్ ద సేమ్ టైం అదే ఇయర్లో మళ్ళీ ఇంకేదైనా అదర్ ప్రాబ్లం వల్ల మీకు ఇంకో 1 lakh అనేది ఖర్చు అయింది అనుకోండి, అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, ఆ టైంలో కూడా మళ్ళీ మీరు ఈ 5 lakhs కవరేజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అది రీస్టోరేషన్ ఆఫ్ కవర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి రెన్యువల్ బోనస్. అంటే మీరు ఒక 1 yearలో మీరు వచ్చేసి ఏ క్లెయిమ్ చేయలేదు, అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్కి మీ 5 lakhs కాస్త 10 lakhs కవరేజ్గా మారుతుంది. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి ప్రీ హాస్పిటలైజేషన్ కవరేజ్, పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్. ఏదైనా ఒక రీజన్ ద్వారా మీరు అడ్మిట్ అయ్యే ముందు ఒకవేళ దాని గురించి ఆల్రెడీ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఆ బిల్స్ అన్నీ మీరు కానీ ఎత్తిపెట్టారంటే అవన్నీ కూడా ప్రీ హాస్పిటలైజేషన్ కవరేజ్లో మీరు ఆ బిల్స్ సబ్మిట్ చేస్తే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఏదైనా ఒక డిసీజ్ వచ్చి మీకు సర్జరీ ఏదైనా జరిగిందనుకోండి, సర్జరీ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఫాలోఅప్స్ అనేవి ఉంటాయి కదా, ఒక 3 months వరకు ఏదైనా ఫాలోఅప్స్ ఉంటాయి కదా, ఈ టెస్ట్ చేయండి, లేకపోతే ఆ టెస్ట్ చేయండి, లేకపోతే ఈ స్కాన్ చేయండి, అలాంటివన్నీ కూడా ఆ బిల్స్ అన్నీ కూడా మీరు పోస్ట్ హాస్పిటలైజేషన్లో కూడా కవర్ చేసుకోవచ్చు. దీనికి వ్యాలిడిటీ 90 days అనమాట. సో ఇలా ఉంటుంది. సో హాస్పిటలైజేషన్ ఎట్ హోమ్ ఇలా కొన్ని ఉంటాయి. క్యాష్లెస్ హాస్పిటల్స్ వచ్చి కంప్లీట్గా సో ఇది ఎంత సో 11,610 అనమాట. సో 11,610 హాస్పిటల్ త్రూ అవుట్ ద ఇండియా క్యాష్లెస్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇది ఏది కేర్ అల్టిమేట్ కేర్ అనమాట ఈ ప్లాన్. ఓకే, సో ముఖ్యంగా చెప్తున్నాను, వీటిల్లో మెటర్నిటీ అనేది కవరేజ్ ఉండదు. మెటర్నిటీకి ఎప్పుడు కూడా ఎక్స్ట్రాగా ఉంటుంది. ప్లస్ అది ఇప్పుడు ఇది 7,000 అయింది కదా, మీకు అది వచ్చేసి 8,000, 8,500 అనేది అవుతుంది అనమాట. అది ఫ్యామిలీగా తీసుకునేటప్పుడు ఆ మెటర్నిటీ అనేది యాడ్ చేసుకుంటారు చాలా వరకు. ఓకే, అది కూడా మెటర్నిటీలో కొంతమంది రిస్ట్రిక్షన్స్ పెడతారు, లైక్ 25,000 ఇస్తాము, లేకపోతే 50,000 వరకే కవరేజ్ ఉంది, ఇట్లా అని చెప్పి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇది అల్టిమేట్ కేర్. సో అలాగే కేర్ కాకుండా అంటే ఇప్పుడు ఇది వచ్చేసి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్. కేర్ కాకుండా సారీ వెయిట్, మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయింది, ఒక్క నిమిషం ఉండండి. సో కేర్ కాకుండా చూసుకుంటే నివాబుపా ఉంది, రీఅష్యూర్ ప్లాన్ అని, సూపర్ స్టార్ వాల్యూ ప్లాన్. సో ఈ మూడు ప్లాన్స్ కూడా ఆల్మోస్ట్ లైక్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఓకే, అంటే మీకు ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా ఈక్వల్గానే ఉంటుంది. ఓకే, అన్లిమిటెడ్ కవరేజ్ అని చెప్పేసి అప్ టు 1 crore వరకు క్యాపింగ్ ఉంటుంది. అంటే ఒక 10 lakhs పాలసీ తీసుకున్నాను అనుకోండి, 10 years వరకు మీరు అసలు క్లెయిమే చేయకపోతే 1 crore వరకు రీచ్ అయిపోయింది. సో 1 crore తర్వాత ఇంకా మీకు ఇంక్రీజ్ చేయడు, అక్కడ స్టాప్ చేసేస్తాడు. ఈ అల్టిమేట్ కేర్లో ఏంటంటే మీకు 1 year తర్వాత కూడా మీకు అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట అమౌంట్. ఓకే, మీరు కానీ ఇనిషియల్ స్టేజ్లో అంటే ఇప్పుడే కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకుంటుంటే, అంటే 23 years 22 years అట్లా ఉండి మీరు ఇప్పుడు కానీ ఇన్సూరెన్స్ తీసుకుంటుంటే 5 lakhs సరిపోతుంది ఇనిషియల్ కవరేజ్ కాబట్టి. సో ఏజ్ పెరిగే కొద్దీ మీరు దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇప్పుడు మీ పేరెంట్స్ ఏజ్ వచ్చేసి ఒక 45 అనుకోండి, 45 ఏజ్ అప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. సో 45, 55, 65, 75. సో 75 years కన్నా కూడా ఎక్కువే బతకాలని అనుకుంటాము. సో 100 ఏళ్ళు కూడా బతకాలని అనుకుంటాం మనం. బట్ ఇప్పుడుండే లైఫ్ స్టైల్కి చూసుకుంటే 60 నుంచి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. 70, 75 మ్యాక్స్ ఉంటున్నారు. ఓకే, అలా ఉందన్నమాట ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్, ఇప్పుడుండే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఇలా అంతా చూసుకుంటే. సో అలా చూసుకుంటే 30 years అనేది మీరు మీ పేరెంట్స్కి కానీ లేకపోతే మీకు ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే మారిపోతుంది.
సో మీ పేరెంట్స్కి అనుకుంటే సో 45 నుంచి 75 వరకు కవరేజ్, అంటే 30 ఇయర్స్ అనమాట. సో 30 ఇయర్స్కి మీరు ఎవ్రీ ఇయర్ ఒక 30,000 పే చేస్తున్నారు అనుకున్నాం. ఓకే, సో ఎవ్రీ ఇయర్ మీరు 30,000 పే చేస్తున్నారంటే మీకు ఎంత వచ్చిందండి? 9 lakhs అనమాట. సో 9 lakhs అనేది మీకు పెద్ద కష్టం కాదు. చెప్పాలంటే మీరు ఒక 2 to 5 lakhs లేకపోతే ఒక 5 lakhs ఏదైనా ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ద్వారా కూడా మీరు ఇది పే చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఈ 9 lakhs మీరు కట్టడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏదైనా ఒక డిసీజ్ వల్ల కానీ మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఈ 9 lakhs ఒకేసారి వ్యానిష్ అయిపోతుంది. అదే 9 lakhsతో మీరు 30 years వరకు కూడా సేఫ్గా ఉండొచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, కాన్సెప్ట్ అర్థమైందా మీకు? సో ఎవరు ఈ క్యాలిక్యులేషన్స్ అనేది ఎవరు చెప్పుండరు, జస్ట్ ప్రమోషన్ వీడియో లాగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుందనే చెప్తారు కానీ క్యాలిక్యులేషన్స్ ఉండవు. సో నేను క్యాలిక్యులేటెడ్గా ఉంటాను కాబట్టి మీకు ఈ క్యాలిక్యులేషన్స్ అనేది చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల మీ ఫ్యామిలీని ఒక 30 years వరకు కూడా, అంటే మీ ఫాదర్ అండ్ మదర్ ఉన్నా కూడా వాళ్ళని ఒక 30 years వరకు కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే మీకంటూ కొంచెం సేవింగ్స్ అనేవి ఉంటుంది, అంటే మీ పిల్లలకి కానీ లేకపోతే మీకంటూ ఒక సేవింగ్స్ అనేది కూడా సేవ్ అవుతుంది అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ 3 plans అంటే ఈ కేర్ కానీ నిమోబుపా, స్టార్ హెల్త్ ఇవన్నీ కూడా ఒకటేనండి ఆల్మోస్ట్. సో ఇంకొకటి, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ బజార్లోనే తీసుకోవాలంటే నేను చెప్పను. సో మీకు లోకల్ ఏజెంట్స్ కానీ ఉంటే లోకల్ ఏజెంట్ ద్వారా అయినా తీసుకోండి. అయితే ఆన్లైన్కి లోకల్ ఏజెంట్కి మినిమం టు మినిమం 10 to 15% వచ్చి ఎక్కువ ఉంటుంది లోకల్ ఏజెంట్. ఓకే, ఎందుకంటే వాళ్ళ కమిషన్స్ ఉంటాయి కాబట్టి. సో ఆన్లైన్లో ఆ కమిషన్స్ ఉండవు కాబట్టి మీకు కొంచెం పాలసీ కాస్ట్ అనేది తగ్గుతుందన్నమాట. ఇంకొకటి, కొంతమంది లోకల్ ఏజెంట్కి తీసుకుంటే వాళ్ళు మనకి కేర్ తీసుకుంటారు, ఆన్లైన్ తీసుకుంటే మనకి కేర్ ఉండదు అని చెప్పేసి. ఎక్కడ తీసుకున్నా కూడా కేర్ ఉండదండి, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎవరో బాగా ఇంకా అయిన వాళ్ళు కూడా కాదు, మనిషిని బట్టి ఉంటుంది. ఆ మనిషి మంచోడు అయితే, అంటే ఆ ఏజెంట్ మంచి అతను అయితే కేర్ తీసుకుంటాడు, లేకపోతే కేర్ తీసుకోడు అనమాట. మహా అంటే ఫోన్లో టచ్లో ఉంటారు అంతవరకే. ఫోన్ చేస్తే ఏదైనా డౌట్ ఉంటే ఏదైనా ఉంటే చెప్తారు, లేదు ఏదైనా రెన్యూల్ చేసుకోవాలి ఇట్లా ఇదేదైనా చెప్తే లింక్స్ పంపించాలన్నా ఇట్లాంటివి ఏదైనా ఉంటే చెప్తారనమాట. అంతవరకే తప్ప దగ్గరగా వచ్చి హాస్పిటల్కి వచ్చి కేర్ తీసుకునేదంతా ఏది ఉండదు. ఏ పాలసీ ఏజెంట్ అయినా కూడా అంతేను. ఈవెన్ ఆన్లైన్ కూడా అంతే. ఆన్లైన్ కూడా నేనేం వాళ్ళు వస్తారని చెప్పట్లేదు. సో అట్లా ఏం ఉండదు కాబట్టి మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఒకటే అనమాట. పాలసీ బజార్లో తీసుకోవాలని తీసుకోండి, లేదు లోకల్ ఏజెంట్ ద్వారా తీసుకోవాలనుకున్నా తీసుకోండి. ఓకే, కానీ తీసుకుంటే మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో ఇట్లా మీకు ఇది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీకు కవరేజ్ అనేది కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో ప్రాబ్లం ఏమి ఉండదు, మీకు తక్కువ ప్రీమియంతోనే మీకు ఇయర్స్ గడిచే కొద్దీ కూడా కవరేజ్ అమౌంట్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఎక్కడే ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ 5 yearsకి ప్రీమియం అమౌంట్ అనేది కొంచెం ఒక 10 to 15% ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు 5,000 పడింది అనుకోండి, నెక్స్ట్ ఒక 5 yearsకి, అంటే నా ఏజ్ 34. ఓకే, 31 నుంచి 36, 35 వరకు ఒక ప్రీమియం అమౌంట్ ఉంటుంది. 36 రాగానే 36 నుంచి 40 వరకు ఒక ప్రీమియం అమౌంట్ ఉంటుంది. అంటే 36 నుంచి ప్రీమియం అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది 10 to 15%. ఆ 5 years మళ్ళీ ఇంక్రీజ్ అవ్వదు. ఓకే, అలా ఉంటుందన్నమాట. అలాగనే ఎవ్రీ 5 years ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అది 65 అయినా 75 అయినా 70 అయినా ఎంతైనా కూడా అది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందన్నమాట. ఇంకొకటి, 60 అబోవ్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేదానికి ట్రై చేయొద్దు. మ్యాక్సిమం 60 బిలో ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేదానికి ట్రై చేయండి, అప్పుడు మీకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం అన్ని హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఉంది కాబట్టి ఒకవేళ అడ్మిట్ అయినప్పుడు మీ పాలసీ డాక్యుమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే చాలు, వాళ్ళే మొత్తం ప్రొసీజర్ అంతా చూసుకుంటారనమాట. ప్రతి హాస్పిటల్లో హెల్త్ ఇన్సూరెన్స్ డెస్క్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీరు ఇప్పుడు మీతో పాటు ఎవరైతే వస్తారో అటెండర్, సో వాళ్ళు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే చాలు, రిమైనింగ్ మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇనిషియల్ అప్రూవల్ తీసుకుంటారు, తర్వాత వన్స్ సర్జరీ కంప్లీట్ అయిపోయి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఫైనల్ బిల్స్ అంతా పంపించి ఫైనల్ అప్రూవల్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంతైతే అమౌంట్ ఇచ్చారో రిమైనింగ్ అమౌంట్ మిమ్మల్ని పే చేయమంటారు. రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేసి డిశ్చార్జ్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది ప్రొసీజర్.
ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి కూడా చెప్పండి. వాళ్ళను కూడా ఇంకొక 10 మందికి షేర్ చేయమని చెప్పేసి. అంటే స్టాలిన్ కాన్సెప్ట్ అని అనుకోవద్దు. సో ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్ దేనికి, ఈ క్యాలిక్యులేషన్స్ ఏంటి, సో ఎందుకు ఈ క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ కూడా మీకు అందరికీ అవగాహన అనేది వస్తుందన్నమాట. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. నా రియల్ టైం ఎక్స్పీరియన్స్, నేను సేవ్ చేసుకునింది, నేను తెచ్చుకునింది. ఇంకొకటి, ఫస్ట్ టైం క్లెయిమ్ చేసేటప్పుడు రిజెక్ట్ చేశారని చెప్పాను కదా, అది కూడా నేను ఈవెన్ కన్జ్యూమర్ కోర్ట్ వరకు వెళ్ళి నేను ఆ క్లెయిమ్ని నేను తెచ్చుకున్నాను. అది ఎలా తెచ్చుకున్నానో, దానికి ప్రొసీజర్ ఏంటి అనేది కూడా మీకు ఫర్దర్గా ఇంకొక వీడియో చేసి చెప్తాను. సో చాలామంది అంత దూరం వెళ్ళరు. సో కొంతమంది డబ్బులు ఎక్కువ అయ్యేమో, కొంతమంది వెళ్ళరు. సో నేనైతే మాత్రము నా దగ్గర నుంచి మిస్టేక్ లేదు కాబట్టి నేను అంత ఎడ్జ్ వరకు కూడా వెళ్ళి నేను నా క్లెయిమ్ అనేది తెచ్చుకున్నాను అనమాట. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.